అఘోరికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది, చాలా మంది పొలిటికల్ గా ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి మొత్తం పిఎంలు రోజు ఫోన్ చేసి నాతోనే మాట్లాడతారు. వాళ్ళకి వేరే పని పడలేదు. సీఎంలు పిఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరున్నారు నాన్న? నా ధైర్యం, నా బలం, నా ఆస్తి కాళీమాత శివయ్య నా గురువు, అంతే. వీళ్ళు తప్ప ఎవరు లేదు. వీళ్ళు ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం నాన్న? మిద్దల మేడలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని కట్టించుకోలేనా? నా అవ్వయ్య ఆ గుడిసెలు ఎందుకుంటారు? ఆ గుడిసెలో ఇప్పుడు కూడా ఎందుకుంటారు? నేను భక్తులు ఇచ్చిన కార్లో తిరుగుతూ, భక్తులు ఇచ్చిన భోజనం పెడుతూ, భిక్షాటన చేస్తూ, ఇళ్ళకి వెళ్ళి భక్తులు ఇచ్చిన పెట్రోల్ మీద బతుకుతున్నా. మరి నాకెందుకు? నేను అక్రమంగా సంపాదించుకోలేనా? ఎందరో పీఠాధిపతులు ఎందరో ఉన్నారు కదా, అలాగా నేనే ఎక్కడన్నా చిన్న భూమి లాంటిది పెట్టుకొని ఒక చిన్న గుడి కట్టుకొని నేనే చేసుకోవచ్చు కదా. మరి అదే ఏది నిస్వార్థంగా స్వార్థం లేకుంటున్నా కాబట్టి ఇలా పోరాడుతున్నాను. అందుకే నన్నే టార్గెట్ చేస్తున్నారు సోకాల్ మీడియా, కొంతమంది సోకాల్ పబ్లిక్. నేను ఎవరి మీద అయితే ఒక అపోహ వేస్తానో వాళ్ళు అన్య మతస్థులు, వీళ్ళు చేస్తూనే ఉంటారు. చేసుకొని ఇవ్వండి, నాకు ఇక్కడ ఒరిగేది ఏం లేదు, పోయేది ఏం లేదు. నేను అన్నిటికీ సిద్ధపడే ఇలా వచ్చాను కదా.